వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఈరోజు సాక్షి ఎడ్యుకేషన్ స్టూడియోస్లో ఒక రేర్ అచీవర్, యూపీఎస్సి ర్యాంకర్ మన మధ్యలో ఉన్నారు. అతను ఎవరో కాదు, ధరావత్ భాస్కర్. అతని మండలంలో కాదు, అతని తాండాలో కూడా ఫస్ట్ డిఎస్పి ర్యాంక్ క్యాడర్ అసిస్టెంట్ కమాండెంట్ యూపీఎస్సిలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అందులో సెలెక్ట్ అవ్వడం కూడా అతని మండలంలో ఫస్ట్, అతన్ని ఈవెన్ తాండాలలో కూడా ఫస్ట్. అంతేకాదు, అట్లా ఫస్ట్ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నది అతని మొత్తం ఫస్ట్ లిస్ట్ చూసుకుంటే. సరే, ఏది ఏమైనా మనం వితౌట్ వేస్టింగ్ మచ్ టైం అతన్ని ఇన్వైట్ చేసేద్దాము మన మధ్యలోకి. అంతేకాదు, అంతోపాటు అతని మెంటార్ ఏదైతే కృష్ణ ప్రదీప్ ఐఏఎస్ 21st సెంచరీ ఐఏఎస్ కోచింగ్ అకాడమిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ అకాడమిక్ డైరెక్టర్ భవానీ శంకర్ గారు కూడా మనతో ఉన్నారు. అతనితో పాటు దాదాపుగా 7 ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రతి క్షణం ఉంటూ ఈ స్థాయి వరకు ఉన్నారు. అంటే ఒక మారుమూల తాండా నుంచి ఒక వ్యక్తి రావడం అంటే ఏమి చేయలేమనే ఆలోచనలో చాలామంది ఉంటారు. కానీ ఫ్యామిలీ సపోర్ట్ కొద్దిపాటు, అంతేకాకుండా కొంతమంది సమాజ పెద్దలు, అంతేకాకుండా ఇంపార్టెంట్ మెంటార్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ధరావత్ భాస్కర్. సో వీల్ ఆల్సో వెల్కమ్ అతని మెంటర్ని. సార్, భవానీ శంకర్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. సార్ సార్ చెప్పండి సార్, అంటే మీరు ఫస్ట్ అతను చూసినప్పుడు మీరు ఏమనుకున్నారు? ఫస్ట్ లుక్ ఏమనిపించింది సార్? అంటే మేము చాలామంది విద్యార్థులు స్టార్టింగ్ చూసినప్పుడు వాళ్ళందరూ వచ్చినటువంటి విద్యా నేపథ్యం చాలా మెరుగ్గా ఉన్న ప్రదేశం భాస్కర్తో కంపేర్ చేస్తే. భాస్కర్ ఒక చాలా మారుమూలమైన అటవీ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థి. బాయ్స్ గర్ల్స్ కలిపి ఒక 123 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక మొత్తం క్యాంప్ మా డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన 2021 బ్యాచ్. అందులో ఒక 20-30 స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ వరకు కూడా అసలు కంటిన్యూ అవ్వలేకపోయారు ప్రిపరేషన్. వాళ్ళందరి విద్యా నేపథ్యం చాలా మెరుగ్గా ఉండే వచ్చేది. తల్లిదండ్రులు ఫీకి కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఇతర సౌకర్యాలు సమకూర్చుంటే కానీ వెనకడిగేసే పరిస్థితి లేదు. భాస్కర్ పరిస్థితి ఏంటంటే, తను 6th to 12th వరకు ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైనారిటీ సోషల్ వెల్ఫేర్ చదువుకున్న విద్యార్థి. ఏకైక ఆన్సర్ రిఫర్ చేయడం వల్ల ఆ స్టూడెంట్కి మనము ఎలా అయినా సపోర్ట్ చేయాలి. ఏ రకమైనటువంటి ఆ ఫీ అకామిడేషన్ ఛార్జెస్ చేసుకోకుండా అతనికి తను మౌంటైనీరింగ్ కూడా ఎక్స్పర్ట్ కాబట్టి అండ్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి, మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు ఇంటర్మీడియట్లో. ఇలాంటి విద్యార్థులకు మీరు సపోర్ట్ చేయాలని మా ఫౌండర్ కేపీ సార్కి మెసేజ్ పెట్టారు. కేపీ సార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో దెన్ వీ హ్యావ్ టేకెన్ హిమ్ యాజ్ స్టూడెంట్ అండ్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ 2020. ధరావత్ భాస్కర్, యాక్చువల్లీ మీ యొక్క తాండా పొమ్యా నాయక్ తాండా ఇది చాలా రిమోట్ తాండా. మేము గూగుల్ చేసి చూసినప్పుడు చాలా రిమోట్, కలిహేర్ మండలం, సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం. మేము కూడా పర్సనల్గా కొన్ని ప్రోగ్రామ్స్ చేసాము అక్కడ సాక్షి తరఫున. అదొక డెజర్ట్ ఏరియాలా ఉంటుంది, ఒక రాజస్థాన్ ఎడారిని తలపిస్తుంది. అంత మారుమూల ప్రాంతం నుంచి నేను అనుకుంటా నువ్వు చదివిన స్కూల్ కూడా మీ తాండాలో ఉండకపోయి ఉండొచ్చు. నువ్వు నీ జర్నీ, నీ ఫస్ట్ స్కూలింగ్ ఎంత దూరం నడిచావు, తర్వాత కాలేజ్ ఎంత దూరం ఉండే, నీ జర్నీ అక్కడి నుంచి మొదలైంది కదా, కొంచెం దాని గురించి చెప్పు. అంటే ఫస్ట్ స్కూలింగ్ నా స్టార్ట్ అయింది శ్రీ సాయి విద్యాలయం స్కూల్ సార్. అది ఎక్కడంటే మా మండల్లో ఉంటుంది. అది మా తండా నుంచి 3 kilometers దూరం అనమాట. బై వాక్ వెళ్ళేవాళ్ళం సార్. నేను, మాతో పాటు మా అక్క వాళ్ళందరూ, అంటే తండా నుంచి ఒక 5-6 మంది వెళ్ళేవాళ్ళం డైలీ. ఈవెన్ వర్షం పడుతున్నప్పుడు కూడా ఇలా నడుచుకుంటూ ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ 3 kilometers డైలీ అప్ అండ్ డౌన్, డైలీ 3 kilometers వెళ్ళాలి, 3 kilometers రావాలి. అది మాకు డైలీ మార్నింగ్ 9 o'clockకి అక్కడ ట్రిప్, అంటే స్కూల్లో ఉండాలంటే 8 కల్లా స్టార్ట్ అవ్వాలి. అడవి నుంచి నడుచుకుంటే వెళ్ళేటోళ్ళం, మళ్ళీ నడుచుకుంటూ వచ్చేటోళ్ళం. ఇప్పుడు మేము స్కూల్ వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా రోడ్ లేదు, ఇప్పుడు రీసెంట్గా రోడ్ వచ్చింది. అప్పుడు రోడ్ లేదు, పొలాల నుంచి వెళ్ళే వాళ్ళం. ఆ వర్షాకాలంలో అంతే, ఇక బుక్స్ తడిచిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అందుకే మేము ఏం చేసేవాళ్ళం అంటే, స్కూల్లో ఈవినింగ్ కొంచెం ఒక 1/2 hour అక్కడ కూర్చొని అక్కడే రాసేసి బుక్స్ అక్కడ సార్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చేవాళ్ళం. ఇంకోటి బరువు ఎందుకు ఎత్తడం అని అక్కడే సార్, మా ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, పండరి గౌడ్ సార్ అని చెప్పేసి, సార్ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి వచ్చేవాళ్ళం అనమాట. సార్ తర్వాత నేను 3rd class వరకు అక్కడ చదువుకున్నాం మా విలేజ్ స్కూల్ శ్రీ సాయి విద్యాలయంలో. 3rd class లో మా ఫాదర్ చనిపోయారు అనమాట. నేను 3rd class లో మా ఫాదర్ చనిపోయారు 2012లో. సో చనిపోయిన తర్వాత అప్పుడే నెక్స్ట్ ఇయర్ మా అక్కకి మ్యారేజ్ చేసాం అనమాట. సో మ్యారేజ్ చేసినప్పుడు మా బావ హోమ్ గార్డ్, అతను ఏం చేశారంటే నేను చదివిస్తానని చెప్పేసి అక్కడ నుంచి, అప్పుడు తెలుగు మీడియం, అక్కడ నుంచి మా బావ ఇక 5th class కోసం అని చెప్పేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్లో క్రైస్ట్ ద కింగ్ హై స్కూల్ అని రామంతపూర్లో డాన్ బాస్కో హై స్కూల్ ఉంటుంది కదా, అంటే వాళ్ళతో జాయిన్ చేశారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ అయ్యా ఫస్ట్ టైం. అక్కడ చాలా కష్టపడడం అదంతా, అంటే తెలుగులో రాసుకునేవాడిని, ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగులో రాసుకొని బట్టి కొట్టి ఇలా ఏదో చేసేవాడిని లాస్ట్కి. సో అక్కడ
కొంచెం స్టార్ట్ అయింది ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్ అవ్వడం. దెన్ ఆఫ్టర్ 1 year బాగా చూసుకున్నాడు. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా. ఇలా మన గవర్నమెంట్ స్కూల్ హాస్టల్స్ ఉంటాయి కదా, గురుకుల ఎంట్రన్స్ రాసా. ఫస్ట్ ఇయర్ అవ్వలేదు, నేను 5th class ఉన్నప్పుడు అవ్వలేదు, క్లియర్ అవ్వలేదు. అప్పుడు మళ్ళీ మా మామయ్య చదివించుకున్నారు, రవీందర్ రాథోడ్ అని చెప్పేసి మా మామయ్య. సో రవీందర్ రాథోడ్ మా మామయ్య ఏం చేశారంటే నెక్స్ట్ 6th class చదివించుకున్నాడు. 6th class చదివించుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంట్రన్స్ రాపించాడు. ఎంట్రన్స్ రాపించినప్పుడు నాకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కందిలో వచ్చింది. కందిలో కంది సంగారెడ్డి పక్కన ఉంటుంది కదా, అక్కడ వచ్చింది. సో నేను 7th నుండి 10th వరకు అక్కడే. ఇక్కడ ఏంటంటే ఆ స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎన్సీసీ చేసా. ఎన్సీసీ చేయడం వల్ల నాకు ఇలా డిఫెన్స్ సైడ్ అండ్ అక్కడ నేను ఉర్దూ నేర్చుకున్నా. నా ఫస్ట్ లాంగ్వేజ్, నేను 10th లో నా ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ. సో రిస్క్ టేకింగ్ అని, సో ఉర్దూ తీసుకున్నా. ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ, తెలుగు కాకుండా ఉర్దూ తీసుకున్నా. అప్పుడు మాకు ఉర్దూ సల్మా మేడం అని ఉండేవాళ్ళు, సల్మా మేడం అండ్ అబ్దుల్లా సార్. వాళ్ళు నాకు సల్మా మేడం డైలీ అది దాంట్లో అలిఫ్ బే అని ఉంటాయి, అలిఫ్ బే 7th class నేర్చుకుని 10th class లో 9 GPA 9 తీసుకోవచ్చు. నేను ఆఫ్టర్ మళ్ళీ ఇంటర్మీడియట్ తెలంగాణ అది సేమ్ TMR చేసి సంగారెడ్డి, అదే సేమ్ దాని బ్రాంచ్ మా మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ. సో అక్కడ చదువుకున్నా. అక్కడ ఎంపీసీ, మళ్ళీ ఎంపీసీలో మేము ఫస్ట్ ఇయర్ రాసాం. సెకండ్ ఇయర్ మాకు కోవిడ్ బ్యాచ్ అయింది. సో ఫస్ట్ ఇయర్లో నాకు 470 456 వచ్చాయి. అప్పుడు మా టైంలో అది స్టేట్ 11th ర్యాంక్లో వచ్చింది ఎంపీసీలో. దెన్ ఆఫ్టర్ అప్పటికి నాకు యూపీఎస్సీ అనేది ఉంది థాట్లో. అంటే నాకు ఏం జస్ట్ ఐఏఎస్ అని తెలుసు, అంటే యూపీఎస్సీ అని తెలియదు. అప్పుడు ఐఏఎస్ అవ్వాలని తెలిసేది. అది కూడా ఏకే ఖాన్ సార్, నేను కిలిమంజారో 8th class ఉన్నప్పుడు కిలిమంజారో ఎక్కా. ఓకే మీరు మౌంటైనియర్ కూడా కదా. సో మీరు మౌంటైనీరింగ్ అసలు ఎట్లా వచ్చింది మీకు ఆ ఇంట్రెస్ట్? అంటే మీ తాండాల గుట్టలు ఎక్కే వల్ల ఎట్లా, అది ఎక్కడో స్టార్ట్ అవ్వాలి కదా? అది ఎలా స్టార్ట్ అయిందంటే మా స్కూల్లో నార్మల్గా ఫస్ట్ రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు. రన్నింగ్ కాంపిటీషన్ పెడితే అంటే మాకు ఎలా ఉండేదంటే ఏం పెట్టినా దాంట్లో ఫస్ట్ రావాలి. అంటే ఫస్ట్ వస్తే మా దగ్గర శాంతకుమార్ సార్ అని పీటీ సార్ ఉండేవాళ్ళు. ఎవరైతే రన్నింగ్ సార్ దాంట్లో ఫస్ట్ వస్తే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్లో ఒక బనానా ఎక్స్ట్రా ఇస్తారు. ఒక బనానా ఎక్స్ట్రా గురించి మీ పోరాటం. సో అక్కడ స్టార్ట్ అయింది. సో రన్నింగ్లో స్టార్ట్ అయిన తర్వాత మాకు నెక్స్ట్ మీరు సెలెక్షన్, నువ్వు ఫస్ట్ వచ్చావు కాబట్టి నువ్వు భువనగిరికి తీసుకెళ్తామని చెప్పారు. ఎందుకు సార్ అంటే అక్కడ ఏదో నేర్పిస్తాను, అంటే మౌంటైనరింగ్ అప్పటికి తెలియదు నాకు, ఏం చెప్పిస్తున్నా తెలియదు. అప్పుడు 8th class. 8th class. సో వచ్చేసా ఇక్కడ భువనగిరి రాక్ క్లైంబింగ్ హై స్కూల్ ఉంది కదా, అక్కడికి వచ్చేసా. అక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ స్టార్ట్ అయింది అక్కడ బౌల్డరింగ్ అనుకుంటా, ర్యాప్లింగ్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. నాకు అర్థమైంది సంథింగ్ డిఫరెంట్ ఉందని. కానీ ఒకటి టార్గెట్ ఏంటంటే మళ్ళీ సెలెక్ట్ అవ్వాలని చెప్పి అక్కడ సెలెక్ట్ అయ్యి దాంట్లో సర్టిఫికేట్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి, A1 A2 అలా. అంటే అలా వచ్చేసరికి మంచి గ్రేడ్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు. అంటే అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి కొంతమంది 5 members మళ్ళీ సెలెక్షన్ అయింది. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ రన్నింగ్ ఇలా ఇక్కడ మన గ్రౌండ్ జింకానా గ్రౌండ్ ఉంటుంది కదా, జింకానా గ్రౌండ్లో మళ్ళీ రన్నింగ్ పెట్టేసి అక్కడ మళ్ళీ సెలెక్ట్ చేశారు మమ్మల్ని. మళ్ళీ సెలెక్ట్ చేసి కొంతమందికి ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకెళ్లారు. ఆ ఫిట్నెస్ ట్రైనింగ్ తెలిసింది ఏంటంటే మమ్మల్ని అవుట్ ఆఫ్ కంట్రీ పంపిస్తారు, అక్కడ మౌంటైనింగ్ చేయాలని చెప్పేస్తే. అప్పుడు ఇక అప్పటి వరకు తెలియదు నీకు కిలిమంజారో ఎక్కబోతున్నావు అని, నీకు అప్పటి వరకు తెలియదు. రన్నింగ్ ఎవరు పరిగెత్తడం చేసాలా, అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు సోమేశ్వర్ రావు అని చెప్పేసి మాకు మొత్తం ఇలా ఫిజికల్ ట్రైనింగ్ అతను మెంటర్, అతను అప్పుడు చెప్పాడు ఇలా మౌంటైనింగ్ ఇలా చేయాలి, ఇదంతా ఇంట్రడ్యూస్ చేశారనమాట. అప్పుడు ఇక మొత్తం తెలిసింది. ఇక అప్పుడు షఫీల్లా సార్ IFS, షఫీల్లా సార్ ఏం చేశారంటే మా పాస్పోర్ట్ తయారవడం, అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అప్పుడే జరిగింది 8th class లో. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మీకు ఇంటరాక్షన్లోకి వచ్చేవారా? ఆర్ఎస్ ప్రవీణ్ సార్ నేను కిలిమంజారో ఎక్కి వచ్చేసిన తర్వాత గచ్చిబౌలిలో ఇంటర్ సొసైటీ లీగ్ జరుగుతుంది కదా, సో ఇంటర్ సొసైటీ లీగ్ లో అప్పుడు నాకు షాల్వా కప్పారు. అప్పుడు